సదన్నా నమస్తే. నమస్తే. మా ఇంటి ముంగట అమ్మానికి 2 రోజుల బుక్ గెలుగుతలేదు. అయ్యా 2 రోజులకే మీ ఇంటి ముంగట తమ్మానికి బుక్ వెలిగపోతే అడుగుతాను. మా ఇంట్లో 6వ రోజుల బుక్ వెలుగుతలేదు. నువ్వు వార్డు మెంబర్ అని అడుగుతున్నానే. వార్డు మెంబర్ని బరాబరే కాదని అన్ననా? నిన్ననే అడిగినావు, చెప్పినా పెట్టిస్తా అని. రేపు పెట్టిస్తా పో. ఇంటి పన్ను కట్టమంటే చక్కగా కట్టాడు, కానీ వయసు అయితే బగ్గా అడుగుతాడు. సాధారణ మా ఇంటి ముంగట మోరిలా నీళ్లు పోతలేవు, గబ్బు వాసన వస్తుంది. అగా మొన్ననే తీసిరు కాదే? తీసిర్రు బరాబరే, కానీ ఎవరో మోరిలా బండేసిర్రు. సరే తీపిత్తా పో. తీపి మరి మర్చిపోకు. తీపిత్తా. ఇంటి ముంగట నీళ్ళు పోతలేవని చెప్తాను, కానీ ఆ బండ తీసి అవతలైతే ఏమవుతుందో? వార్డు మెంబర్కే ఇంత కోసుంటే ఇంకా సర్పంచ్కి ఎంత ఉండాలి, ఎమ్మెల్యేకి ఎంత ఉండాలి? అద్దు, ఇంకోసారి వార్డు మెంబర్కి పోటీ చేయ. నమస్తే సదన్నా. నమస్తేనే, దారి కూర్చోరి. ఏమైంది కప్పని? నిన్న వేయినే మాట్లాడినా, ఈ వారంలో అయిపోద్ది. అరే నెల రోజులు అవుతుంది కాదే చెప్పబట్టి. అరే నెల రోజులు అవుతుందంటే మన చేతులు ఉన్నా? నా పని అయితే ఈ వారికి ఎప్పుడే ఎత్తును, అది 4 చేతుల పని. మా తమ్ముడు ఇప్పటికే 4 నాగాలు ఓడగొట్టుకున్నాడు ఈ పని కోసం. గోదావరికి లచ్చుడు కాదే, మన ఊరు అయితే మంచిగానే ఉండు. ఈ వారంలో పని అయిపోతుంది. పని కాగానే నేను ఫోన్ చేస్తానే. పక్కన మరి పక్క పని అవుతుందే, మీరు ఓర్రి. అన్న మళ్ళా వచ్చేటట్టు చేయకే, పుణ్యం ఉంటది. నువ్వు మళ్ళీ వచ్చిన అవసరం లేదు పో. నీ పని కాగానే ఫోన్ చేస్తా పో. నువ్వు ఇప్పటికి 10 సార్లు వచ్చినావు. 10 సార్లు వచ్చినావంటే నా పని కోసం వచ్చినావా? నీ పని కోసం వచ్చినావు. పని అయ్యాకనే తిరుగుతారు, పని అయినాకనే వాళ్ళు దిగరు. నమస్తే నమస్తే నమస్తే. ఎడుగుతున్నావే సదన్నా? పొలం కాడికి పోతానా? ఏమైనా దావత్ ఇస్తా అంటే ఇవ్వకపోతే మా అయితే అని ఎలక్షన్లు వెనక తిప్పించుకుంటువి, మాతో ప్రచారం చేయించుకుంటువి, గెలిచినాక పార్టీ ఇస్తా అంటివి, ఈ వారికి అయిపోతుంది. ఇప్పుడే దిగిపోతున్నారా? ఇంకో 3 ఏళ్ళు ఉన్నది. ఎప్పుడో ఒకసారి మా ఇత్త ఇసొంటి ముచ్చటి చెప్పబట్టి 2 ఏళ్ళు అవుతుంది. ప్రచారానికి ఉత్తగానే తిరిగిరారా? తినుకుంటా తాక్కుంటా తిరిగిరు. ఆర్డు మెంబర్ గెలిచడానికి గుంట భూమి అమ్ముకున్నా, అటుగానే గెలిచినా. ఇంకా పార్టీగా ఉన్నాడు. పార్టీ పార్టీ బాగా అలవాటు చూపినారు. ఎక్కడ పని లేదు, మనిషికి అనిపించాలి పార్టీ అవా అని అడుగుతారు. సాధారణ నువ్వు 6 నంబర్ నిలబడితే ఉత్తనే గెలుతావు అని ఎక్కిచ్చిరు. ఎలక్షన్లో నిల్చున్నాక గుంట భూమి అమ్మిచ్చిరు. ఇంకా నయం, సర్పంచ్కి పోటీ చేస్తే ఉన్న భూమి అమ్మిత్తురు కావచ్చు. సర్పంచ్ సాబుని అడిగి చెప్తా. నువ్వే చెప్పే, నేను దిగిపోయే వరకు నాకే పింఛన్ వచ్చినట్టున్నది.